రావణుడికి ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడని మీకు తెలుసా? ఆ ఫ్రెండ్ ఎవరో, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఈ రోజు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే, ఒక రోజు రావణుడు పొద్దున్నే లేచి ఈ రోజు ఎవరితో యుద్ధం చేయాలా అని వెతుకుతూ సౌత్ ఇండియాలో ఉన్న కిష్కింద అనే ఒక రాజ్యానికి వెళ్తాడు. కిష్కింద రాజు ఎవరో మీకు తెలిసే ఉంటుంది, వాలి అనే వానరుడు. అయితే ఆ రోజు రావణుడు యుద్ధానికి వచ్చేసరికి వాలి సంధ్యోపాసన చేయడానికి దక్షిణ సముద్రానికి వెళ్తాడు. అది తెలిసిన రావణుడు వెంటనే తన పుష్పక విమానం మీద దక్షిణ సముద్రానికి వెళ్లి వాలిని వెనక నుండి బంధించడానికి సైలెంట్ గా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడు. రావణుడు రావడం గమనించి కూడా వాలి ఏమీ కంగారు పడకుండా సరైన సమయం కోసం చూసి రావణుడు దగ్గరికి రాగానే చంకలో రావణుడి తలను పెట్టుకుని పర్వతాల మీద గెంతుకుంటూ దక్షిణ సముద్రం నుండి పశ్చిమ సముద్రానికి, అక్కడి నుంచి ఉత్తర సముద్రానికి, అక్కడి నుంచి తూర్పు సముద్రానికి వెళ్లి తన సంధ్యోపాసన పూర్తి చేసుకుని చివరకు కిష్కిందకు వచ్చి రావణుడిని విడిచిపెడతాడు. పాపం దేవతలనే భయపెట్టిన రావణుడిని వాలి 4 సముద్రాల నీళ్లు తాగించేసరికి రావణుడు భయపడిపోయి, అబ్బో వానర రాజా, నేనేదో నీతో సరదాగా యుద్ధానికి వస్తే నీ బలమెంతో నాకు చూపించావు. అసలు నీలాంటి వాడు ఇంకొకడు లేడు, నువ్వు సూపరు, నువ్వు తోపు అని పొగుడుతూ ఒక దరిద్రమైన ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేస్తారు. అదేంటంటే, ఈ రోజు నుంచి నీ రాజ్యం నా రాజ్యము, నీ బంగారం నా బంగారం, నీ పిల్లలు నా పిల్లలు. ఇంతవరకు అంతా బానే ఉంది కదా, ఇందులో తప్పేముందంటారా? ఇప్పుడు చూడండి, నీ భార్య నా భార్య, నా భార్య నీ భార్య అని వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వినడానికే ఇంత అసహ్యంగా ఉంది కదా. మరి రాక్షసుడితో ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉంటది. మరి ఇలాంటి వాళ్ళని శ్రీరాముడి చంపడంలో ఏమైనా తప్పుందా? మీరే చెప్పండి. అవును, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఎక్కడో శ్రీలంకలో ఉండాల్సిన శూర్పణఖ ఇండియా ఎందుకు వచ్చింది, రాముడిని ఎందుకు కలిసింది అని ఈ స్టోరీ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా.